అదే తెలుగుదేశం వస్తానే హంద్రీ నీవా ప్రపంచంలోనే పొడవైనటువంటి కాలువ ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి సమర్థవంతంగా చివరి భూములకి చివరి రివర్లకు కూడా నీళ్లు తీసిపోయే పరిస్థితి వచ్చాం. నేను మీ అందరికీ ఒట్టే విజ్ఞప్తి చేస్తున్నాను. పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తాయి, యువత బాగుపడుతుంది. ఇది చూసి ఓర్వలేక వాళ్ళని భయపెట్టే పరిస్థితికి వస్తున్నారు. అమరావతి వస్తుంది, విశాఖపట్నం అభివృద్ధి అవుతుంది, తిరుపతి అభివృద్ధి అవుతుంది, ప్రతి జిల్లా అభివృద్ధి అవుతుంది. ఇది నా భరోసా. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తాం. తాడిపత్రి కూడా అభివృద్ధి అవుతుంది. అదే మాదిరిగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మనకు సేఫ్టీ కావాలి, మన ఆస్తులకు రక్షణ కావాలి, మన ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. అవునా కాదా? ఒకప్పుడు మీరు తిరిగారా? 1924 బయట వచ్చారా? మీరు వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నేను గ్యారంటీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వస్తే అదే చివరి రోజు మీకు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. రెండోది, మీరు స్వేచ్ఛగా తిరగడానికి మీ ఆస్తులు కానీ మీ ప్రాణాలు కానీ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉంటే ఈరోజు నేరాలు ఘోరాలు చేసి తప్పించుకోవచ్చని నా మీద నేరం వేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఎప్పుడూ ఘోరాలు చేయను, నేరాలు చెయ్యను, హత్యలు చెయ్యను. హత్యలు చేసే వాళ్ళని మాత్రం ఏం చేయాలి? ఏం చేయాలి? అందుకే తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను తీవ్రవాదులపైన పోరాడాను. 30 ఏళ్లకు మునిపే పోరాడాను. ఆ రోజు పోరాడితే 2003లో వెంకటేశ్వర స్వామికి నేను పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోతా ఉంటే 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే దానికే భయపడకుండా మీ ఆస్తులు మీ ప్రాణాలు కాపాడడానికి పూర్తిగా పనిచేస్తున్నా. అలాంటప్పుడు ఇవన్నీ కూడా నేను భయపడే పరిస్థితి రాదు. దేవాలయాలపైన దాడులు చేస్తారు. ఇదేంటన్న